నైన్ మీడియా వ్యూవర్స్ కి నమస్కారం. ఈ జిల్లాలోని అత్యధిక మార్కులు ర్యాంకులు సంపాదించిన కాకినాడ ఆదిత్య జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఢిల్లీశ్వరరావు గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. నమస్తే సార్. గత ఏడాది ఇంత మంచి మార్కులు రావడానికి ఏ విధమైన అకాడమిక్ కరికులం ఫాలో అయ్యారు సార్? నమస్తే అండి, నేను కాకినాడ ఆదిత్య జూనియర్ కాలేజ్ శ్రీకాకుళం ప్రిన్సిపల్ ఎం ఢిల్లీశ్వరరావు. ఈ నైన్ మీడియా ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారములు. లాస్ట్ అకాడమిక్ ఇయర్ మా కాలేజీలో చదివి చాలా మంది విద్యార్థులకి ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్గా చాలా మంది మా దగ్గర నుండి సెలెక్ట్ అయ్యి వెళ్ళారు. ఈ అకాడమిక్ క్యాలెండర్ యొక్క మా మెయిన్ కరిక్యులం ఏమిటంటే మైక్రో షెడ్యూల్. ఆ మైక్రో షెడ్యూల్ ఎలా ఉంటుందంటే డే వైజ్ ఏ క్లాస్కి ఏ చాప్టర్ ఏ లెసన్ చెప్పాలనేది కంప్లీట్గా మా అకాడమిక్ క్యాలెండర్ మా డైరెక్టర్ గారు కాకినాడ నుండి ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మనకు ఎవరు వారాంతరపు ఎగ్జామ్స్ కూడా మనం కంప్యూటర్ ల్యాబ్ సపరేట్గా ఉంటుంది. ఎంసెట్ అండ్ జేఈ మెయిన్స్ ఐఐటి అన్నీ కూడా మనం మా కాలేజీలో కంప్యూటర్స్ మీద ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. ఇది ఈ శ్రీకాకుళం జిల్లాలోనే ఏకైక విద్యా సంస్థగా కంప్యూటర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేది ఓన్లీ మా ఆదిత్య సిస్టంలోనే ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ అన్ని కాలేజెస్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ లేకుండా ఓన్లీ ఓఎంఆర్ అండ్ క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఓఎంఆర్ బబ్లింగ్ సిస్టమే ఉంది. ఈ మైక్రో లెవెల్ షెడ్యూల్తో మా విద్యార్థులు ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాయడం వల్ల ఇంత మంచి రిజల్ట్ ఇవ్వడానికి మా విద్యా సంస్థల నుండి మా స్టాఫ్ అందరి సహకారంతో అండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరి సహకారంతో ఇంత మంచి రిజల్ట్స్ ఇవ్వడం జరిగిందండి. జిల్లాలో ఎన్నో కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయి సార్, కానీ స్టూడెంట్స్ ఎందుకు కాకినాడ ఆదిత్య కాలేజ్ చూస్ చేసుకోవాలి? డిఫరెన్స్ చెప్పగలరా? శ్రీకాకుళంలో ఎన్నో కార్పొరేట్ జూనియర్ కాలేజీలు ఉన్నప్పటికీ మా ఆదిత్య జూనియర్ కాలేజీలో తక్కువ మంది పిల్లలతో అత్యుత్తమ ర్యాంకులు ఇవ్వడంతో పాటు ఎక్కువ మందికి రిజల్ట్ అనేది మంచి ర్యాంకులతో బయటకు పంపించడం జరుగుతుంది. దీనికి మా షెడ్యూల్లో ఉండే ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్యాటర్న్. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే స్టూడెంట్కి క్వశ్చన్ పేపర్తో పాటు మైక్రో లెవెల్ అనాలిసిస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఒక స్టూడెంట్ ఒక క్వశ్చన్ ఎంత టైం స్పెండ్ చేసి ఆన్సర్ చేశాడనేది, ఫర్ ఎగ్జాంపుల్ 100 బిట్లు ఆ స్టూడెంట్ అటెంప్ట్ చేస్తే ఎన్ని బిట్లు రైట్ చేశాడు, ఎన్ని రాంగ్ చేశాడు, ఎన్ని లెఫ్ట్ అనేది ఇవ్వడంతో పాటు ఒక్కొక్క బిట్ టైమింగ్ కూడా వాడు ఎంత టైం స్పెండ్ చేసి ఆన్సర్ చేశారనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల స్టూడెంట్ ఏ బిట్ దగ్గర ఎక్కువ డిఫికల్టీ లెవెల్ ఫీల్ అవుతున్నాడు అనే దాని మీద మళ్ళీ సార్లతో కౌన్సిలింగ్ ఇచ్చి ఆ బిట్కి మళ్ళీ సెకండ్ టైం ఎప్పుడు అంత టైం స్పెండ్ చేయకుండా ఒక మైక్రో లెవెల్తో వాళ్ళకి వర్క్ చేయడం జరుగుతుంది. ఇంతటి ఘన విజయంకి మేజర్గా మా దగ్గర తక్కువ మందితో ఎక్కువ మంచి రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అందుకు మా ఆదిత్య కాలేజీ ఎవరైనా చూస్ చేసుకోవడానికి చాలా మంచిది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం వివిధ రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ బోర్డ్ క్యాన్సిల్ చేయడం జరిగింది. మన ఆంధ్రలో కూడా రద్దు చేస్తే మన కాలేజీల పరిస్థితి ఏంటి సార్? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఎన్టీఏ వాళ్ళు మన కామన్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్లో కామన్ ఎగ్జామ్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఈ పాలసీలో యాజ్ పర్ గవర్నమెంట్ +1 +2 లాగా స్కూల్స్ సిబిఎస్ఈలో కానీ కాలేజెస్ అన్నీ కూడా +1 +2లోకి మార్చి వాళ్ళు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో సెంట్రల్ బోర్డు, ఆ బోర్డు ప్రకారంగా కూడా మనం దానికి తగ్గట్టుగా మళ్ళీ మనం కరికులం కానీ అన్నీ కూడా మార్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం ప్రజెంట్ ఉండే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా అన్ని ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇండియా మొత్తం కామన్ ఎగ్జామ్సే జరుగుతున్నాయి కాబట్టి కామన్ పాలసీకి వెళ్ళి కూడా ఏ కాలేజెస్కి ఎక్కడికి కూడా ఏ ఇబ్బందులు అయితే ఏమీ ఉండవు. దానికి తగ్గట్టుగా ఏపీ గవర్నమెంట్ కూడా దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో మీ కాలేజ్ నుంచి ఎంత మంది ఎన్ఐటీస్ కి ఐఐటీస్ కి సెలెక్ట్ అయ్యారు? అకాడమిక్ ఇయర్ లో మా దగ్గర నుండి ఐఐటి కోచింగ్ తీసుకున్న వాళ్ళు టోటల్ గా 34 మెంబర్స్. ఈ 34 మెంబర్స్ లో 4 ఐఐటీస్ 7 ఎన్ఐటీస్ కి వెళ్ళడం జరిగింది. దాంట్లో బెస్ట్ ర్యాంక్ వచ్చేసరికి 1450 ర్యాంకు, ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 1450, 1767 ర్యాంకు రావడం జరిగింది. అలాగే జేఈ మెయిన్స్ లో 99.38 అండ్ 99.26
పర్సంటేజ్తో ఇద్దరు అత్యుత్తమ ర్యాంకులు రావడం జరిగింది. సార్ ప్రతి క్లాస్ లో బాగా చదివే వాళ్ళు ఉంటారు, స్లో లెర్నర్స్ ఉంటారు సార్. మరి స్లో లెర్నర్స్ కి మీ కాలేజ్ లో ఇంప్రూవ్ అవ్వడానికి ఎటువంటి మెథడ్స్ ఫాలో ప్రతి అవుతున్నారు? క్లాస్ రూమ్ లో ప్రతి కాలేజీలో కూడా చదివే వాళ్ళు, చదువు తక్కువగా ఉండేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి మా కాలేజ్ తరపున స్లో లెర్నర్స్ కి మేము ఇండివిజువల్ గా ఫస్ట్ టర్మ్ లోనే ఒక టర్మ్ ఎగ్జామ్ పెట్టి దాంట్లో స్లోగా ఉండే వాళ్ళకి ముందుగా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇండివిజువల్ గా ఒక కేర్ టేకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జేఎల్స్ అండ్ ఎస్ఎల్స్ కి ప్రతి 10 మందికి ఒక కేర్ టేకింగ్ ఇచ్చి వాళ్ళు ఇండివిజువల్ గా ప్రతిరోజు ఏం చదువుతున్నారు, ఈవినింగ్ వెళ్ళే టైం కల్లా వాళ్ళు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఏ క్లాస్ ఏం జరిగింది, ఆ రోజు ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నావు అనే దానిపైన ఎవ్రీడే ఒక టెస్ట్ అంటే డిపిటి లాగా పెట్టి డైలీ ప్రాక్టీస్ టెస్ట్ లాగా పెట్టి వాళ్ళకి ఇండివిజువల్ గా మార్క్స్ కూడా నోట్ చేసుకొని ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసుకుంటూ సో నెక్స్ట్ ఎగ్జామ్ కి వాళ్ళకి కొంచెం త్వరగా కొంచెం అగ్రెసివ్ గా వర్క్ చేయడానికి మనం ప్లాన్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్ కూడా కంపల్సరీ కొంచెం పాస్ మార్కులు వచ్చే విధంగా ప్లాన్ చేసుకొని సార్ చేయిస్తాం. రీసెంట్ గా జరిగిన విజయవాడ వరద బాధితులకు సహాయార్థమై మొట్టమొదట శ్రీకాకుళం జిల్లా నుంచి మీ కాలేజ్ స్పందించింది సార్. మన మీడియా తరపున మీకు అభినందనలు. జనరల్ గా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఎవరు అంతగా స్పందించరు, కానీ ఇలాంటి సంఘటనకు స్పందించడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్? రీసెంట్ గా జరిగిన విజయవాడ వరద బాధితులు సహాయార్థ కోసం మా చైర్మన్ గారు శాసారెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో మన విజయవాడ వరద బాధితుల సహాయార్థ కోసం మన వంతు కొంత సహాయం చేద్దామని మా పిల్లలు, పేరెంట్స్, స్టాఫ్ మా కాలేజీ నుండి కొంత ఐటమ్స్ అంటే ఒకటి వాటర్ బాటిల్స్, రైస్, బిస్కెట్ ప్యాకెట్స్ అండ్ నిత్యావసర సరుకులు కొన్ని రకాలు గ్యాదర్ చేసి మేము విజయవాడ మా ఆదిత్య కాలేజీ వెహికల్లో పంపించడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మా ఆదిత్య శేషారెడ్డి గారు చైర్మన్ గారు కాకినాడలో కూడా డైలీ నిత్య అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. కరోనా టైం నుండి రెగ్యులర్ గా రోజుకి 500 మందికి భోజనాలు పెట్టడం జరుగుతుంది. సో ఇవన్నిటికీ మాకు స్ఫూర్తిదాయకం మా చైర్మన్ సార్ శేషారెడ్డి గారు. సార్ మీ ఉపాధ్యాయ రంగంలో మీరు ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారు. అవి ఎలా ఫేస్ చేశారు, ఎలా ఓవర్కమ్ చేశారు, మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ ఈ చేసుకోండి. ఎడ్యుకేషన్ ఫీల్డ్ లోకి వచ్చి నియర్లీ 24 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. సో ఈ ఎడ్యుకేషన్ రంగంలో మొట్టమొదటిగా ఒక టీచర్గా నేను ఒక కార్పొరేట్ కాలేజీలో చేయడం జరిగింది. సో అలాగే ఎన్నో సంవత్సరాలుగా అంటే మనం టీచింగ్తో పాటు నేను నియర్లీ 16 ఇయర్స్ నుండి ప్రిన్సిపల్గా అండ్ రిమైనింగ్ అకాడమిక్తో పాటు అడ్మినిస్ట్రేషన్లో చాలా పోస్టులు చేసుకుంటూ ఈరోజు నేను కాకినాడ ఆదిత్యలో వర్క్ చేస్తున్నాను. ఈ కాకినాడ ఆదిత్య జూనియర్ కాలేజు ఓవరాల్గా ఆదిత్య గ్రూప్ స్టార్ట్ అయ్యి 40 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది. శ్రీకాకుళంలో 7 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. 7 ఇయర్స్ నుండి కూడా ఈ ఆదిత్య జూనియర్ కాలేజీలో నేనే ప్రిన్సిపాల్గా ఉంటూ ఈ 7 ఇయర్స్ నుండి కూడా ఎంతో మందికి మంచి పొజిషన్లోకి పంపించడం, నా స్టూడెంట్స్ చాలా మంది కూడా మంచి ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా ఒకసారి కాల్ చేసి సార్ నేను ఇలా మంచి పొజిషన్లో ఉన్నానంటే వాళ్ళందరూ సక్సెస్కి మేము కారణం అనే దీంతో చాలా ఆనందపడుతుంటాము. అలాగే ఎంతో మంది విద్యార్థులు నా దగ్గర చదువుకొని మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళాలని ఆ దేవుడు మంచి సహకారాలు, సహాయాలు అన్ని అందించాలని మీ 9 మీడియా తరఫున వాళ్ళందరికీ కూడా నా శుభాభినందనలు. సార్ జీవో ఫౌండర్ సద్గున్ గారు ప్రతి ఇయర్ మీకు నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ ఇస్తున్నారు సార్. సార్ మీ దగ్గర అడ్మిషన్స్ కోసం ఏమైనా అమౌంట్ తీసుకుంటున్నారా, లేదా మీరు ఏమైనా అమౌంట్ ఆఫర్ చేస్తారా సార్? సో సద్గున్ గారు మాకు 2 సంవత్సరాల నుండి పరిచయం ఉంది ఆయనతో మాకు. సో ఆయన పేద పిల్లల్ని, బాగా పూర్గా ఉండే పిల్లలు, అలాగే పేరెంట్స్ కొంతమంది సింగిల్ పేరెంట్స్ ఉండే పిల్లల్ని కానీ ఇలా చదివించుకోలేని పిల్లలు
తో మాట్లాడి అందులో మంచిగా బాగా చదివి ఏదో ఉన్నతమైన గోల్తో ఉండే పిల్లలందరినీ కూడా తీసుకొని మా కాలేజీకి చూజ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ కాలేజీకి ఆయనకి మధ్యలో ఏ విధమైన ట్రాన్సాక్షన్స్ అనేవి అంటే మా కాలేజీ ఎప్పుడు కూడా ఇలాగ అడ్మిషన్స్ కి కమిషన్స్ ఇవ్వడం కానీ అడ్మిషన్ జాయిన్ చేస్తే ఇంత ఇస్తామని కానీ ఎక్కడ కూడా అలాంటిది ఏమీ లేదు మాకు. అదే విధంగా సద్గుణ్ గారు ఓన్లీ ఒక సేవా దృక్పథంతో గాని చేస్తున్నారు అంతే తప్ప మేము మా కాలేజీ నుండి రూపాయి కూడా ఆయనకి అడ్మిషన్స్ పర్పస్ అడ్మిషన్ చేసినందుకు ఇవ్వటం లేదు. ఆయనే ఇంకా ఆ పిల్లల ఫీజులన్నీ కూడా ఆయనే ఇండివిజువల్ గా కట్టుకుంటున్నాడు. సో అంతేగాని ఆయనకి మాకు మేమైతే ఏ విధమైన ఆఫర్లు కానీ ఇవ్వడం లేదు. జియో తరపున మన కాకినాడ కాలేజీలో స్టూడెంట్స్ చదువుతున్నారు కదా సార్, వాళ్ళ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళ ప్రెసెంట్ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి తెలపండి సార్. జియో తరపున చదువుతున్న లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అవుట్ గోయింగ్ పిల్లల్లో తీసుకుంటే సిహెచ్ దివ్య తేజస్ని ఎన్ఐటిలో సీట్ వచ్చింది అమ్మాయికి. అదేవిధంగా ఇంకా నలుగురికి యూనివర్సిటీల్లో సీట్లు రావడం జరిగింది. సో ఈ అకాడమిక్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్కి వచ్చిన పిల్లల్లో తీసుకుంటే ఫస్ట్ ఇయర్ 464 మార్క్స్తో 3 పిల్లలు ఉన్నారు జియో స్టూడెంట్స్. అలాగే 460 అబౌవ్ అవుట్ ఆఫ్ 470కి 460 అబౌవ్ 6 మెంబర్స్ ఉన్నారు జియో స్టూడెంట్స్. అలాగే బైపీసీలో 440కి 428 మార్క్స్తో 3 ఉన్నారు. సో ఈ జియో స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉంది. సో వీళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుండి సెకండ్ ఇయర్కి వచ్చిన పిల్లల్లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా ఎన్ఐటీస్ కానీ ఐఐటీస్ అండ్ మెడికల్లో కూడా మంచి ర్యాంకులు సాధించే విధంగా మా పిల్లలతో పాటు మా స్టాఫ్ కూడా కృషి చేస్తున్నారు. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో జిఈఓ స్టూడెంట్స్ నుండి నెంబర్ ఆఫ్ ఎన్ఐటీస్ అండ్ ఐఐటీస్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇదండి ఈ వారం ఇంటర్వ్యూ. కాకినాడ కాలేజ్ ప్రిన్సిపల్ ఢిల్లీశ్వరరావు గారి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం, వాళ్ళ చైర్మన్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. నెక్స్ట్ వారం మరొక ప్రముఖ వ్యక్తితో కలుద్దాం. మా ఛానల్ కి లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సార్. సో 9 మీడియా ప్రేక్షకులు అందరూ కూడా సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి అందరూ సహకరించాలని ఈ 9 మీడియా తరఫున అందరికీ కోరుకుంటున్నాం.